జనావాసాల మధ్య సెల్ టవర్లు పెట్టవద్దని, ప్రజల ఆరోగ్య సమస్యల దృష్ట్యా తొలగించాలని విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని 43వ డివిజన్ నివాసులు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. జనావాసాల మధ్య సెల్ టవర్లు పెట్టవద్దని విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 43వ వార్డు పరిధిలోని సాయినగర్, విశాఖనగర్, కాళీఘట్ కాలనీ వాసులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పల్లాడి అనే వ్యక్తి టవర్ నిర్మాణానికి ప్రయత్నించగా అభ్యంతరం వ్యక్తం చేశామన్నారు. మా ఫిర్యాదులను, అభ్యంతరాలను పట్టించుకోకుండా నిర్మాణానికి పూనుకోవడం జరుగుతుందన్నారు. ఈ ప్రాంతంలో చిన్నపిల్లలు, గర్భిణీలు, పేషెంట్లు ఎక్కువగా ఉన్నారని, జిల్లా సర్వజన ఆసుపత్రి సైతం పక్కనే ఉందన్నారు. జనావాసాల మధ్య సెల్ టవర్ పెడితే రేడియేషన్ కారణంగా తమ ఆరోగ్యాలు ఏమవుతాయని వాపోయారు. సెల్ టవర్ నివాసాలపై పడే ప్రమాదం కూడా ఉందని జిల్లా కలెక్టర్ సమస్యను పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నివాసులు ఏ జయప్రకాష్, రవికుమార్, భవానీ ప్రసాద్ రెడ్డి, సురేష్ కుమార్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. 20 అడుగుల దూరంలో ఒక సెల్ టవర్ ఉంది. అది గత 10-12 సంవత్సరాల నుంచి ఉన్నది. అక్కడే ఒక వీక్ కన్స్ట్రక్షన్ మీద, వీక్ స్లాబ్ మీద అది ఇరెక్ట్ చేశారు. అది ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నది. అలాగే దాని నుంచి వచ్చే రేడియేషన్ వల్ల కూడా హెల్త్ హజార్డ్స్ చాలా ఉన్నాయి. సో ఈ కారణాల వల్ల దాన్ని రిమూవ్ చేస్తే బాగుంటుందని మేము కలెక్టర్ గారికి అప్పీల్ ఇవ్వడానికి వచ్చాము. 100 గజాల దూరంలోనే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్. ఈ కారణాల దృష్ట్యా వెంటనే ఈ సెల్ టవర్ రిమూవ్ చేయాలని కలెక్టర్ గారికి అప్పీల్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము.